హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కంప్యూటర్ కంటెంట్ ఛానల్ కి. ఈ రోజు మన ఈ వీడియోలో సైన్స్ కాన్ఫిడెంట్ మెథడాలజీ బోత్ క్వశ్చన్స్ చేస్తున్నామండి. ఇది వచ్చేసరికి మనకి పార్ట్ 3. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా పేరు నిత్య అండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మొక్కజొన్న యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే మొక్కజొన్న యొక్క సైంటిఫిక్ నేమ్ మాట. అండ్ ఒకసారి మనం ఆప్షన్స్ చూసుకుందాం. సోర్గం వల్గేర్, ఎల్యూసిన్ పొరాకానా, జియామెస్, కోకస్, న్యూసిఫెరా. అండ్ రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, జియామేస్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వాణిలో రేడియోను కనుగొన్న వారు ఎవరు? రేడియోను కనిపెట్టిన వారు ఎవరు అనేది క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్ మార్కోని, రొనాల్డ్ రాస్, జేమ్స్ వాట్ అండ్ పై అందరూ. నెక్స్ట్ మన ఆన్సర్ వచ్చేసరికి మార్కోని మాట. ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్. సెర్పెంటాలజీ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిన శాస్త్రం? అండ్ మన ఆప్షన్స్ వచ్చేసరికి పాములను గురించి అధ్యయనం చేయడం, జీవుల శరీర ధర్మశాస్త్రం, వ్యాధి శాస్త్రం, శిలీంధ్రాలను గురించి అధ్యయనం. అండ్ రైట్ ఆన్సర్ అండి, సెర్పెంటాలజీ అంటే పాముల గురించి అధ్యయనం చేయడం మాట అండి. ఆప్షన్ 1 is the right answer. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గల ప్రదేశం ఏమిటి? ఏంటండి అది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాట. అండ్ ఆప్షన్స్ చూసుకుందాం ఎక్కడ ఉన్నదో. లక్నో, కటక్, పూణే, న్యూఢిల్లీ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉందండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వేటిని రసాయనాలు రాజు అని అంటారు? ఇక్కడ కెమికల్స్ కాస్త స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి, ఇక్కడ ఈ వస్తుంది. సో రసాయనాల రాజు అంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అని అంటారు. సో ఆప్షన్స్ హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ క్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ పైవేవి కాదు. అండ్ ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి సల్ఫ్యూరిక్ ఆమ్లం అండి, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పదార్థం విడిపోయి 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను ఏర్పరచడాన్ని ఏమంటారు? ఓకేనండి, ఒకసారి మనం ఆప్షన్స్ చూసుకుందాము. రసాయన స్థాన భ్రంశం, రసాయన వినియోగం, రసాయన ద్వంద్వ వినియోగం అండ్ పైవేవి కాదు. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి రసాయన వినియోగం అంటారండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలను ఏర్పరచడాన్ని ఏమంటారు అంటే రసాయన వినియోగం అంటారు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్. ఈ క్రింది వాటిలో పారా అయస్కాంత పదార్థాలను గుర్తించండి. అండ్ ఆప్షన్స్ చూసుకుందామండి ఒకసారి. ఆక్సిజన్, నికిల్, అల్యూమినియం మరియు ప్లాటినం, క్రోమియం. ఆప్షన్ 4 వచ్చేసరికి పైవన్నీ. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి పైవన్నీ అండి. ఈ వచ్చేసి పారా మ్యాగ్నెటిక్ ఈ మాట. సో వాటిని తెలుగులో ఏమంటారు? పారా అయస్కాంత పదార్థాలు అంటారు. సో ఆక్సిజన్, నికెల్, అల్యూమినియం మరియు ప్లాటినం అండ్ క్రోమియం ఇవి అన్ని పారా అయస్కాంత పదార్థాలు మాట. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అన్ని సందర్భాలలోనూ మిథ్య మరియు నిట్ట నిలువ ప్రతిబింబాలను ఏర్పరిచే జత ఏమిటి? ఓకేనండి, మనం ఆప్షన్స్ చూసుకుందాం. కుంభాకార కటకం, కుంభాకార దర్పణం, పుటాకార కటకం, కుంభాకార దర్పణం, పుటాకార కటకం, పుటాకార దర్పణం అండ్ కుంభాకార కటకం అండ్ పుటకార దర్పణం. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి పుటాకార కటకం అండ్ కుంభాకార దర్పణం అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు మనం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. కటక సామర్థ్యంనకు ప్రమాణం ఏమిటి? అండ్ ఆప్షన్స్ చూసుకుందామండి. డైఆప్టర్, డిగ్రీస్, రేడియన్లు అండ్ మీటర్లు. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి డైఆప్టర్స్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మర కదిలిన దూరం మర చేసిన భ్రమణాల సంఖ్యకు గల నిష్పత్తి ఏమిటి? ఓకేనండి. అండ్ మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాం. శూన్యాంశ దోషం అండ్ ధన శూన్యాంశ దోషం, భ్రమణాంతరము అండ్ కనీసపు కొలత అంటారు.
అండ్ మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి భ్రమణాంతరము అని అంటాము. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి తరంగం ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంబడ వంగి ప్రయాణించడమే. ఓకేనండి. ఆప్షన్ చూసుకుందాం. వివర్తనం, వక్రీభవనం, వ్యతికరణం అండ్ పరావర్తనం. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసరికి వివర్తనం అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గురుత్వత్వరణం అధికంగా ఉంచే చోటు ఏది అండి? అండ్ ఆప్షన్స్ ఉన్నతాంశం, లోతులో, ధ్రువాల వద్ద, భూమధ్య రేఖ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ధ్రువాల వద్ద అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిజిఎస్ ఎంకేఎస్ పద్ధతుల్లో నిర్వచింపబడకుండా ఎస్ఐ పద్ధతిలో నిర్వచింపబడిన మూలారాశి. అండ్ ఆప్షన్స్ ఒత్తిడి, ఉష్ణోగ్రత, పొడవు అండ్ ద్రవ్యరాశి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి మనకి ఇక్కడ ఉష్ణోగ్రత. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, టెంపరేచర్. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనము చేయుటకు వాడే పదార్థము ఏమిటి? అండ్ నాకు తెలిసి ఇది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలండి. బ్యాక్టీరియా పోవడానికి వాటర్ లో కలిపేది ఏమిటి? మీకు తెలిసే ఉంటది. సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఆన్సర్ ని. నెక్స్ట్ క్వశ్చన్, బయోగ్యాస్ లో ప్రధానంగా ఉండే రసాయనాలు ఏమిటి? మనం ఒకసారి నేను ఇక్కడ ఆప్షన్స్ చదువుతున్నా చూడండి. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్ ఈథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్. మీథేన్, ఆక్సిజన్, హైడ్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్. మీథేన్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, జంతు కణంలో ఉండి వృక్ష కణంలో లేని కణాంగము ఏమిటి? అండ్ ఆప్షన్స్ చూసుకుందాం. కణ కవచము, రిక్తికలు, ప్లాస్టిడ్లు, సెంట్రియోలులు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటండి? ఆప్షన్ 4 సెంట్రియోలులు. అండ్ ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతున్నా చూడండి. అండ్ మనకి అది వృక్ష కణంలో ఉండిద్ది బట్ జంతు కణంలో ఉండదు. ఓకేనండి. ప్లాంట్ సెల్ లో ఉంటది బట్ యానిమల్ సెల్ లో ఉండదు. ఏమిటది? అది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫలదీకరణం తర్వాత విత్తనంగా మారే పుష్ప భాగం ఏమిటి? అండ్ ఆప్షన్స్ ఆర్ అండాశయము, అండము, ప్రథమ, మూలము అండ్ బీజాదళం. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి అండము అండి. ఫలదీకరణ తర్వాత విత్తనంగా మారే పుష్ప భాగం ఏమిటి అంటే అండం మాట అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల శారీరక మానసిక సామర్థ్యాలను ప్రయోజన పూర్వకంగా చేసే పనిని ఏమంటారు? ఆప్షన్స్ ఇస్తున్నాను ఒకసారి చూడండి. కృత్యం, సర్వేలు, ప్రాజెక్టు వనులు అండ్ ఆప్షన్ 4 వచ్చేసరికి 2 మరియు 3. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి కృత్యం అంటారండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మంచి చెడులు, ఉత్తమ అధమాల మధ్య గల తేడాలను గుర్తించగలగడమే. సో ఆప్షన్స్ సంశ్లేషణ, విశ్లేషణం, మూల్యాంకనం, వినియోగం. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి ఇక్కడ మూల్యాంకనం అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలు ఏమి తెలుపుతున్నాయి? అండ్ ఆప్షన్స్ ఆర్ శారీరక భేదాలు, మానసిక భేదాలు, శారీరక మరియు మానసిక భేదాలు అండ్ ఏది కాదు. ఇది ఆల్రెడీ ఒకసారి రిపీట్ అయిన క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వైయక్త భేదాలు ఏమి తెలుపుతాయి? నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకాంతి వికిరణాన్ని తెలిపే శాస్త్రం ఆర్ శాస్త్రాలు మాట. ఏ శాస్త్రం చూద్దామండి. అండ్ ఆప్షన్స్ ఆర్ రసాయన శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రాలు, భౌతిక శాస్త్రం అండ్ భౌతిక జీవశాస్త్రాలు. అండ్ ద రైట్ ఆన్సర్ ఏమిటండి? భౌతిక రసాయన శాస్త్రం మాట. ఓకేనండి. సూర్యకాంతి వికిరణాన్ని తెలిపేది. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, హెర్బేరియం ను రూపొందించడంతో అభివృద్ధి చెందినది ఏమిటి? అండ్ ఆప్షన్స్ ఆర్ వినియోగం, నైపుణ్యం, అవగాహన, విశ్లేషణ.
అండ్ ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి నైపుణ్యం మాట అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ వీడియో కంప్లీట్ అయిందండి. మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా మీలాగే చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతది వాళ్ళకి కూడా. ఓకేనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.